కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజును గెలిపించాలని అఖిల భారత షెడ్యూల్ కులాల సమాఖ్య నేతలు కోరారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి జిల్లా సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా కొప్పుల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజీఆర్ నాగరగోని, మహేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సంఘాల దాదాపు 168 సంఘాల ముఖ్యంగా ఉద్యోగస్తుల సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ కూడిక ఒక సమాఖ్యగా ఏర్పడడం. ఇది భారతదేశంలో నేషనల్లో రిజిస్టర్ అయినది. మరి ఈ ఎలక్షన్ క్రమంలో మేము అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, అన్ని నియోజకవర్గాలు 42 నియోజకవర్గాల్లో వెళ్ళి మేము మరి మా అపీల్ చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు నెల్లూరుకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చాము. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశ పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నది. మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఏదైతే హిందూ రాష్ట్ర నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో 400 సీట్లు మేము సాధిస్తాము, ఆ రాజ్యాంగాన్ని మారుస్తాము, హిందూ రాష్ట్రంగా చేస్తామని వారు బహిర్గతంగా ఓపెన్గా ఎంపీలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి ఇది మరి మన డెమోక్రసీకి ఇది చాలా ముప్పు, చాలా పెను ప్రమాదం అని మేమందరం భావించి మరి అందరికీ అన్ని తెలంగాణలో 42 నియోజకవర్గాల్లో తిరిగి మేము అపీల్ చేసుకోవడం జరుగుతుంది. మరి చేస్తాము, హిందూ రాష్ట్రం చేస్తాము. మరి ఇప్పటి వరకు కులగణన చేయలేదు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి ఇప్పటి వరకు 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు ఇవ్వాల్సి ఉంది 10 సంవత్సరాలు. 1 కోటి ఉద్యోగాలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయినారు. మరి అట్లాగే మన ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏది న్యాయం చేయలేకపోయినారు. ఇప్పటి వరకు 8 లక్షల చిల్లర చేశారు తప్ప ఇంకా 32 లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగ్ అట్లనే ఉంచారు. ఈ దేశంలో యువతకు అన్ఎంప్లాయిడ్ చేసి వాళ్లకు డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఎన్నో తప్పుడు తోవలో వాళ్ళు అడాప్ట్ అవుతున్నారు. అందుకే ఇక్కడ మరి కొప్పుల రాజు గారు ఇక్కడ 4 సంవత్సరాలు కలెక్టర్గా చేశారు. మరి ఇక్కడ ఎన్నో ఉద్యమాలకు వారు కలెక్టర్గా ఉండి కూడా మనకు సహకరించారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం కానివ్వండి, మరి అట్లనే వెలుగు ప్రోగ్రాం కానివ్వండి, ఎన్నో చేశారు. వారు దేశ స్థాయిలో నేషనల్ అడ్వైజరీ కమిటీలో కూడా వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, మరి అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ బిల్లు, ఇటువంటి ఎన్నో వారు రూపొందించారు. అంటే కోవిడ్ టైంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొప్పుల రాజు గారు చేసిన ఈ బిల్లులు, ఈ రక్షణ కవచమే అందరికీ పనికిచ్చింది. ఈ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, ఇంకోటిది తెలుగుదేశం, ఇంకోటిది కాంగ్రెస్. బీజేపీ ఎట్లాగో ఇది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది, వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఏది ఉందో వీరు పార్లమెంట్లో ఏమి చేయలేదు. వీళ్ళు ఒంటరి పోరాటం చేస్తారు. ఇండియా కూటమితోటి వాళ్ళు జతకరచలేదు. ఒకవేళ రాజ్యాంగానికి వాళ్ళు కట్టుబడి ఉంటే ఇండియా కూటమికి చేయాల్సి ఉండే. అందుకొరకే మా అపీలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్, ముస్లిం మైనారిటీ కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీ, బుద్ధిస్ట్ మైనారిటీ, వాళ్ళందరికీ అపీల్ ఏంటిదంటే మీరు దయచేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, చట్టాలు తెచ్చే సత్తా ఆయనకున్నది, ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి కొప్పుల రాజు గారికి మీ అమూల్యమైన ఓటు 13 మే రోజు తప్పనిసరిగా కొప్పులరాజు గారికి వేసి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కొప్పుల రాజు గారు మరి ప్రజాస్వామికవాది, లౌకికవాది, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అండదండగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కొప్పుల రాజు గారు. నిజంగా నెల్లూరు నియోజకవర్గంలో మరి కొప్పుల రాజు గారి గురించి తెలియంది కాదు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం నడుస్తుంది. మేమందరం కూడా మరి మేధావి వర్గంగా, బడుగు బలహీన వర్గాల సంఘాలుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కన్సీరామ్ గార్ల యొక్క
సిద్ధాంత బలంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, వాటిని గెలిపించాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కులానికి అతీతంగా, మతానికి అతీతంగా కొప్పుల రాజు గారిని పెద్ద ఎత్తున మరి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి నేను నాగుల శ్రీనివాస్ యాదవ్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు, బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా అడ్వకేట్ జాక్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ను. ఈరోజు ప్రధానంగా రాజ్యాంగాన్ని మారుస్తాము, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాము, అదేవిధంగా ఎక్కువ పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు అని ఏదైతే ప్రొపగండా చేస్తున్నారో, మరి వాట్ ఆర్ ద స్టెప్స్ దే హ్యావ్ టేకన్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మోడీ గారిని. మరి పిల్లలు ఎక్కువ మందికి అంటున్నారు, మరి దాని మీద ఏదైనా ఎన్జిఓలను ఎంకరేజ్ చేశారా? మరి ఎన్జిఓలను ఎంకరేజ్ చేసి వాళ్ళ వేసెక్టమీ ద్వారా వాళ్ళకి ఆపరేషన్లకు ఏమైనా ఇచ్చారా? మరి ఇవ్వకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా అడగడం ఏంటి? ఒక విధమైనటువంటి రిలీజియస్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళ పబ్బం కట్టుకోవడం కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కొప్పుల రాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయం అనే ఎజెండాతో ముందుకు పోతుంది. కాబట్టి మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా బ్లాక్ను గెలిపించాల్సిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పర్టికులర్గా నెల్లూరు పట్టణంలో కె రాజు గారు, కొప్పుల రాజు గారు వర్క్డ్ యాజ్ ఏ కలెక్టర్ అండ్ యాజ్ రెండర్డ్ సర్వీసెస్. ఏదైతే మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఖనిజాలను కాపాడే విధంగా ఎన్నో సంస్కరణ దిశగా భూ సంస్కరణలు కూడా తూచా తప్పకుండా పాటించి ఆయన ఉన్న కాలంలో ఖచ్చితంగా నెరవేర్చి 4 సంవత్సరాలు ఒక కలెక్టర్గా దిగ్విజయంగా నిర్వహించిన వ్యక్తి, సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. అసామాన్యమైన పనులు చేయాలంటే అలాంటి వ్యక్తులను గెలిపించాల్సిన అవసరం ఉంది. సమాజ అభివృద్ధి కోసము, సామాజిక న్యాయం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసము మేము కాంగ్రెస్ పార్టీ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.